మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యం కొరకు వేదికపడుతూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడబడిన ప్రార్థన చేసుకుని కార్యక్రమంలోకి వెళ్దాం. ప్రార్థన చేయండి. ప్రేమ కనికరం కలిగిన మా దేవ, నిత్యులకు తండ్రి, సమాధానకర్త, మా దేవ, మా ప్రభువ, మా రక్షక, మా ప్రాణదుర్గమ, మా దైవమా, మరొక మారుడి సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ఆలోచించాలని ఆలోచన కలిగి మేము ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టు వారి మేము ఉండగా వాక్య ప్రకారముగా బ్రతికే భాగ్యం మాకు దయచేయమని, కేవలం నీ కృపను బట్టి మేము ఇలా ఉన్నామని మేము గ్రహించిన వారమై నీ మీద ఆధారపడి బ్రతుకుతుండగా నీ కృప మాకు తోడుగా ఉంచి నీ ఆత్మతో మాతో మాట్లాడమని, మంచి నేలలో పడిన విత్తనముల వలె వాక్యం అనే విత్తనము మా హృదయం అనే నేలపై పడి అది ఫలించి ఉపదంతులుగా, అనుదంతులుగా, నూరంతులుగా ఆశీర్వదించి భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా అనే అంశాన్ని ఈరోజు నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? అడగండి, మీ పక్కన ఉన్న వాళ్ళు అడగండి, మీ పక్క వాళ్ళతో అడగండి. దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? అడిగారా? ఏది వచ్చిన ఆన్సర్? ఉన్నావా? ఈరోజు ఇదే అంశాన్ని ఈరోజు మనం ఆలోచించాము. నాకు ఎక్కువ ఏమో అవసరం లేదు, ఒక స్టెబిలిటీగా వదిలేసి కూర్చోండి. ఓకే, వదిలేండి, పర్లేదు. దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా అనే అంశాన్ని ఈరోజు మనం ఆలోచించాము. కృతజ్ఞత అనేది దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనం? థ్యాంక్స్ గివింగ్ అంటాం. థ్యాంక్ యూ. ఇంకా షార్ప్గా చెప్పాలంటే థ్యాంక్ యూ. చూడండి, ఎండలు పడి వచ్చిన వాళ్ళకి కొంచెం చల్లీళ్ళు ఇస్తే, చల్లటి నీళ్ళు ఇస్తే వాళ్ళు వెంటనే చెప్పే మాట ఏంటంటే థ్యాంక్ యూ. లేదంటే ఏదైనా ప్రయాణాలకు వెళ్తున్నప్పుడు, ఏది అందుబాటులో లేనప్పుడు ఎవరో సమ్ఎక్స్ తెలియని వ్యక్తి వచ్చి మనల్ని పిక్ చేసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతున్న వ్యక్తి మనం ఏం చెప్తుంటాం? థ్యాంక్ యూ. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అప్పుల్లో కూరుకుపోయి ఏ ఆధారము లేని పరిస్థితుల్లో, ఏ అవకాశము లేని స్థితిలో ఇబ్బంది పడుతూ ఏంటి పరిస్థితి, ఇక దేవుడి దిక్కనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీ పరిస్థితిని గమనించి నీకు ఆ టైంలో ఆ సహాయాన్ని అందిస్తే మనం చెప్పే మాట ఏంటి? ఇంకా ఎక్కువగా చెప్పాలంటే, దేవుళ్ళలాగా వచ్చి ఆదుకున్నాం, నీ రుణం నేను తీర్చుకోలేను. దేవుళ్ళలా వచ్చాం అంటే మనిషిని ఏం చేస్తాం? అప్పుడు దేవుడిని చేసే పరిస్థితి మంచిది. నేను ఈరోజు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉంటే మన పరిస్థితుల్లో చాలా విధాలుగా మార్పులు జరిగింది. కృతజ్ఞత కలిగి ఉంటే మనం ఎలా ఉండాలో, మనం ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా దేవుని భయభక్తి కలిగి ఉండాలో దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. క్రైస్తవ జీవితంలో కృతజ్ఞత కలిగి బ్రతకడం అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత కలిగి బ్రతకడం అనేది నేర్చుకోవాలి. ఒక భక్తుడు అంటున్న మాట ఏంటంటే, మనం చేసిన మేలులన్నీ కూడా ఇసుక మీద రాయాలట. మనం చేసిన మేలులన్నీ కూడా సముద్ర తీరం ముందు ఉన్న ఇసుక మెట్టల మీద, ఏమంటామంటే ఇసుక దెబ్బలు అనొచ్చు. వెరీ గుడ్. ఇసుక దెబ్బల మీద రాయాలట. ఎదుటి వాళ్ళు చేసిన మేలులో నీ హృదయం అనే పలక మీద రాసుకోవాలంట. ఎందుకు ఈ మాటలు చెప్పాడు అని ఆలోచన చేస్తే, ఈ మాటను నేను చాలా జాగ్రత్తగా ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, రివర్స్ లో చేస్తూ ఉంటాం మనందరం కూడా. ఎదుటి వాళ్ళు చేసిన మేలులన్నీ కూడా ఎక్కడ రాసుకోవాలంట? హృదయం అనే పలక మీద రాయాలట.
మనం చేసిన మేలులన్నీ కూడా ఇసుక దెబ్బల మీద రాయాలంట. సముద్ర తీరం ముందు ఇసుక దెబ్బల మీద రాయాలంట. ఈ మాట నేను ఆలోచించినప్పుడు ఇది ఎలా వాస్తవంగా జరుగుతుంది? మనం చేసే మేలులన్నీ కూడా మన హృదయం అనే పలక మీద రాసేసుకుంటాం. ఎదుటి వాళ్ళు చేసిన మేలులు మనం ఎక్కడ రాస్తాం? ఇసుక దెబ్బల మీద రాస్తుంటాం. అంటే మనిషి జీవితంలో ఏమవుతుంది? రివర్స్ లో జరుగుతుంది. ఇక్కడ నేను మనం కోరుకోవాల్సింది ఏంటంటే, నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగిన భక్తుడిగా, నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగిన వాడిగా నువ్వు జీవిస్తున్నావా అనేది ఈ పాఠం లేకపోతే ఈ అంశం, ఈ టాపిక్ ఎండింగ్ అయ్యేటప్పటికి మనం ఎలా ఉన్నామో మనకు అర్థమైపోతుంది. మనం ఎలా ఉన్నామో కొన్ని పాయింట్స్ వైడ్ చెప్తాను. సుమారు ఒక 10 పాయింట్ల వైడ్ నేను చెప్తాను అవకాశాన్ని బట్టి. ఈ టాపిక్ అయ్యేటప్పటికి మనం దేవుని యందు కృతజ్ఞత కలిగి బ్రతుకుతున్నామా, లేకపోతే దేవుని యందు కృతజ్ఞత లేని వారిగా బ్రతుకుతున్నామా మనకు అర్థమవుతుంది. ఒక మాట నేను మూల వాక్య పట్టణంగా ఒక మాటను మనం చూడగలిగితే, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలను మనం జాగ్రత్తగా గమనిస్తే, దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16-17 వచనాలు నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీ మనసులో మీరు చదువుకోండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రతి విషయమునందు దేవునికి ఏం చెప్పాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయమునందు క్రైస్తవులు ప్రతి విషయమునందు కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారికి ఉన్నారా? ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో అది దేవుని చిత్తము అనే మాట మనం చూస్తాము. ప్రతి విషయమునందును అంటే అర్థం ఏంటండి? అది మంచి అయినా, అది చెడైనా, అది సంతోషకరమైనదైనా, అది దుఃఖకరమైనదైనా, అది మన హృదయాన్ని సంతోషపరిచేదైనా, మన హృదయాన్ని కలిచి వేసేది ఏదైనా సరే, మనం ప్రతి విషయమునందు దేవునికి ఏం చెప్పాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. క్రైస్తవ జీవితాల్లో నేను చాలా మంది జీవితాలు నేను చూస్తున్నాను కనుక నాకు కొంత అవగాహన ఉంది కనుక, క్రైస్తవులు ఎప్పుడు కృతజ్ఞత చెల్లిస్తారంటే మంచి జరిగినప్పుడు. క్రైస్తవులు ఎప్పుడు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తారు? మంచి జరగాలి, లేదా ఏదైనా మనం అనుకున్నది జరగాలి, లేదంటే మన జీవితాల్లో ఏదో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం జరిగినప్పుడు మాత్రమే దేవుడికి ఏం చెప్తారు? కృతజ్ఞత చెల్లిస్తారు. చూడండి, ఒక ఆవిడ దేవుడికి మొక్కుకుందట, మా అబ్బాయి 10th క్లాస్ రాసేదంటే ఎగ్జామ్ పాస్ అవుతే ప్రార్థన పెట్టుకుందాం అనుకున్న అయ్యారు, ఫెయిల్ అయిపోయాడు, అందుకు పెట్టుకోలేదు అయ్యారు అని చెప్పిందంట కాదు. మా అబ్బాయి 10th క్లాస్ పాస్ అవుతే ప్రార్థన పెట్టుకుందాం అనుకున్నాను, పొరపాటున ఏమయ్యాడు? ఫెయిల్ అయిపోయాడు, కనుక ప్రార్థన పెట్టుకుందాం అనుకున్నాం అయ్యారు, మరి ఫెయిల్ అయిపోయాడు కదండి అందుకని పెట్టుకుంటలేదు అయ్యారు అని చెప్తున్నాను. మరి క్రైస్తవ జీవితాల్లో ఒక విశ్వాసిగా ఉన్నప్పుడు ఆ మాట ఎంతవరకు మనం పోషించుకోగలుగుతున్నాం? మీకు అర్థమైంది నా మాట? వేరే మైక్లో ఉందన్న, ఇది సరిగ్గా అప్ అండ్ డౌన్స్ వస్తుంది. ఇది క్రైస్తవ జీవితాల్లో మనం ఎంతవరకు ఈ మాటను మనం పోషించుకునే పరిస్థితిలో ఉన్నాం అంటే, అబ్బాయి పాస్ అయి ఉంటే ఏం జరిగేది? ప్రార్థన పెట్టేవారు. పాస్ అవ్వలేదు వాళ్ళకి ఏమవుతుంది? ప్రార్థన అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే దేవుడికి కృతజ్ఞత కలిగి ఉన్నట్టేనా? అందుకే ఈ వాక్యం మూలవాక్యంగా ఇది కీ పాయింట్ మనకి. ప్రతి విషయమునందు దేవునికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అంటే మంచి అయినా, అది చెడైనా, అది మనకి ఆనందాన్ని కలిగించేదైనా, అది మనకి దుఃఖాన్ని కలిగించేదైనా, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయడం అంటే అది మంచి అయినా చెడైనా సరే దేవానికి స్తోత్రం అని చెప్పడం అది దేవునికి చాలా ఇష్టం అండి. అది దేవునికి చాలా చిత్తము. దేవుని చిత్తం అంటే దేవునికి చాలా ఇష్టం అని అర్థం. అంటే అది మంచి అయినా చెడైనా సరే ఏదైనా చిత్తమే అని లోపడి దేవునికి థ్యాంక్స్ చెప్పడం అనేది మనం నేర్చుకోవాలి. దీన్ని నేను జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, మన హైందవ సోదరులు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, శివునాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదనే మాట వింటూ ఉంటాం. శివునాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదండి అని చెప్తూ ఉంటారు పెద్దోళ్ళు, మన హైందవ సోదరులు. మంచిదే. యేసుక్రీస్తు కూడా అన్నాడు, మీ తల వెంట్రుకలు రావాలన్నా ఇది దేవుని చిత్తమై ఉండాలి. మన తల వెంట్రుకలు చూడండి, మనం పడుకున్నప్పుడు మన బెడ్షీట్ దగ్గర పిల్లోలు ఉంటాయి కదా, పిల్లో మీద పెట్టుకున్నప్పుడు లేచినవన్నీ ఇన్ని వెంట్రుకలు కనపడుతుంటాయి. ఏంటి అలా రాకపోతుంది ఏంటి? దీనికి మంచి షాంపూ వాడాలి, కొంచెం కేర్గా ఉండాలి, ఏదో మనం చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ఉంటాం.
ఆ వెంట్రుకలు రావాలన్నా సరే, ఆ తల వెంట్రుకలు నేల రావాలన్నా సరే, అది ఎవరి చిత్తమై ఉండాలట? ఎందుకు అని ఆలోచన చేస్తే నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి. నీ తల వెంట్రుకలన్నీ కూడా నీ తల వెంట్రుకలు నువ్వు లెక్క పెట్టుకోలేదేమో కానీ నీ తల వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కించాడు. దేవుడు లెక్కించాడు. అంటే మన తల వెంట్రుకల మీదే అంత శ్రద్ధ ఉందంటే మన మీద దేవుడికి ఇంకెంత శ్రద్ధ ఉండాలి? రెండోది, ఆకాశంలో ఎగురుతున్న రెండు పక్షులు నేల రావాలంటే, ఆ రెండింటిలో ఒకటి నేల రావాలంటే అది దేవుడి చిత్తమై ఉండాలి. ఆకాశంలో ఎగురుతున్న పక్షులు నేల రాలిపోవాలి, దాంట్లో ఒకటి నేల రాలిపోవాలి, వాటిని ఆహారంగా మారిపోవాలంటే అది ఎవరి చిత్తమై ఉండాలట? దేవుడి చిత్తమై. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ప్రతి విషయం మనం దేవుడికి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అది మంచి అయినా. అలా చెల్లించిన మంచి భక్తుడు ఎవరంటే యోబు భక్తుడు. యోబు జీవితాన్ని ఆలోచన చేస్తే ఆయన ఉజు దేశం, అంటే ఇప్పుడున్న ఖత్తర్ దేశం, ఉజు దేశం, ఖత్తర్ దేశంలో ఆయనంత సంపన్నుడు, ఆయనంత ధనవంతుడు ఎవడో తెలియట. రెండోది, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. మూడవది, చెడుతనాన్ని విసర్జించిన వాడు. నాలుగవది, మనం చూస్తే దేవుని చిత్త ప్రకారముగా నీతిమంతుడిగా పిలువబడిన వాడిగా కనిపిస్తూ ఉంటాడు. ఈ మూడు కోణాల్లో మనం చూస్తే ఆయన ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించబడినప్పుడు ఏ విధంగా దేవుని ఆరాధన చేశాడో, బూడిదలో కూర్చున్నప్పుడు కూడా అదే విధంగా దేవుని ఆరాధన చేశాడు. అన్ని ఉన్నప్పుడు ఏ విధంగా దేవుని ఆరాధన చేశాడో, ఏది లేనప్పుడు కూడా అదే విధముగా దేవుణ్ణి ప్రార్థన చేస్తాడు. మనం స్థితిగతులను మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ఊజు దేశంలో యోబు అంత ధనవంతుడు, అంత గొప్పవాడు ఎవరు లేడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, చాలా మంచి సంపన్నుడిగా మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వాడిగా కనిపిస్తూ ఉంటాడు. రెండోది, మనం ఆలోచన చేస్తే ఊజును ప్రేమించి దేవుడు కొన్ని ఆస్తిని ఇచ్చాడు. ఆస్తి అంటే పశు సంపద, దాసీలను ఇవ్వడం. ఆస్తి అంటే చాలా ఎక్కువ ఆస్తిని ఇచ్చాడు. మూడవది, మనం ఆలోచన చేస్తే తమ కుటుంబంలో తన సంతానాన్ని అభివృద్ధి పరిచి 7 కొడుకులు 3 కూతుర్లు ఇచ్చాడు. 7 కొడుకులు 3 కూతుర్లు ఇచ్చాడు. ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఉన్నతంగా ఆశీర్వదించినందున దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుడికి ఇష్టడుగా బ్రతికాడు. ఏమీ లేనప్పుడు కూడా అదే యథార్థతను కాపాడుకున్నాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నంటే, ఉన్నప్పుడు దేవుడిని అలాగే ఆరాధన చేశాడు, లేనప్పుడు అదే విధంగా. ఉన్నతమైన సింహాసనం మీద కూర్చున్నప్పుడు అదే విధంగా ప్రార్థన చేశాడు, బూడిదలో కూర్చున్నప్పుడు కూడా అదే విధంగా ప్రార్థన చేశాడు. రెండింటిని నేను ఆలోచన చేసినప్పుడు యోబు ఆయన అంటున్న మాటలు మనం చూడగలిగితే, ఆ లాస్ట్ అధ్యాయం లాస్ట్ 23వ వచనం అనుకుంటా అంటాడు. దాంట్లో యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయెను, దేవుని నామమునకు స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక. ఆ ప్లేస్ లో ఉండి నువ్వు నేను ఆలోచన చేస్తే, ఆ ప్లేస్ లో ఉండి నువ్వు నేను యోబు క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయితే ఆ పెయిన్ భయంకరంగా ఉంటది. ఆస్తి అంతా కోల్పోయాడు. అబ్బో, ఆస్తి కోల్పోయాడు. ఓకే. 2, ఉన్న పిల్లలందరూ ఒక్కసారి చనిపోయారు అందరూ కూడా. 3, తమ దేహం అంతా శిథిలా వ్యవస్థకు వెళ్ళిపోయి భయంకరమైన కురుపులతో నిండిన వాడే బూడిదలో కూర్చున్నాడు. ఈ 3 స్థితులలో మనం ఏ స్థితి మనకి కలిగినా అదే నోటితో దేవుడిని ఆరాధన చేసిన మనం, అదే నోటితో దేవుడికి స్తుతులు చెల్లించిన మనం, అదే నోటితో దేవుడికి ప్రార్థన చేసిన మనం, అదే నోటితో దేవుడిని ఏమంటాం? దేవుడు ఉన్నాడా? దేవుడు ఉంటే నాకు ఇంత అన్యాయం చేస్తాడా? దేవుడే లేడు అని ఏ నోటితో అయితే దేవుణ్ణి మహిమపరచవో అదే నోటితో దేవుడి నామాన్ని దూషిస్తాం. కానీ యోబు యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకుని పోయాడు, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక. మనం అనగలమా? దీన్నే ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అంటే మంచి అయినా కలిగినదంతా దేవుడి వల్ల వచ్చింది, పోయిందంతా దేవుడి వల్లనే పోయింది. అటువంటి ప్రాక్టికల్ లైఫ్ లో మనం యోబు లాగా స్థితిలో మనం నిలబడితే, యోబు ప్లేస్ లో ఉంటే ఆ పెయిన్ మనకు అర్థమవుతుంది. బైబుల్ నేను అందుకే చెప్తాను, ఏ క్యారెక్టర్ చదివినా క్యారెక్టర్ లో మీరు ఇన్వాల్వ్ అవుతే యోబుకున్న పెయిన్ మనకు అర్థమవుతుంది. కానీ యోబు నోటి మాటలో కూడా దోషము లేని వాడిగా, యథార్థవంతుడిగా, నీతిమంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా, చెడుతనాన్ని విసర్జించిన వాడిగా యోబుని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. యోబుని గురించి దేవుడే సాక్ష్యం. అంటే ఎంత గొప్ప ధన్యత కలిగి ఉన్నాడో మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన టాపిక్ పేరు ఏంటంటే
నీవు దేవునికి కృతజ్ఞత కలిగిన వాడుగానా, లేకపోతే నువ్వు దేవుని యందు కృతజ్ఞత కలిగి ఉన్నావా అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. దేవుని యందు మనం కృతజ్ఞత కలిగి ఎలా ఉండాలో ఒక మాట మనం చూద్దాం. కీర్తన గ్రంథం 107వ కీర్తన 8వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. కీర్తన గ్రంథం 107వ కీర్తన 8వ వచనం అంటాడు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. ఏమంటే ఎలా ఉన్నారు సార్, బ్రదర్ ఎలా ఉన్నారు, అమ్మా ఎలా ఉన్నారు అని మనం అడిగితే చెప్పే మాట ఏంటండి, బాగున్నామండి. తర్వాత వచ్చే మాట దేవుడి దయ అండి, దేవుడి కృప, బై గాడ్ గ్రేస్. చాలా మంది హౌ ఆర్ యు అనగానే ఐఎమ్ ఫైన్ బై గాడ్ గ్రేస్, గాడ్స్ గ్రేస్. దేవుడి దయ, దేవుడి దయ. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులై చెల్లించుదురుగాక. వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ఆయన కృప కేవలం ఇలా బ్రతికి ఇంత సంతోషంగా ఇంత క్షేమముగా మనం ఉన్నామంటే అది కేవలము దేవుని కృప. ఎవరి కృప? అది నీ బలం కాదు, అది నీ తెలివి కానే కాదు, నీ అందం ఐశ్వర్యం కానే, కేవలము దేవుని కృప. అందుకంటాడు, నీ కృపను బట్టి నీవు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు మనుషులు అందరూ కూడా దేవుడికి ఏం చెల్లిస్తారట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ఇప్పుడు దేవుని యందు మనం ఎలా ఉండాలి? దేనికి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలంటే ఆయన చూపిన కృపను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి. గత సంవత్సరంలో చాలా విపత్తులు జరిగాయి. గత సంవత్సరంలో ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించబడ్డాం, ఎన్నో సమస్యల్లో నుంచి బయటపడ్డాం. అంటే ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యం, మన 31st నైట్ ఒక తమ్ముడు సాక్ష్యం చెప్తే భలే విచిత్రం అనిపించింది. నిజంగా చాలా ఒక రకంగా దేవుని సంతోషపరిచాను, ఒక రకంగా ఆనందపడ్డాను. ఎందుకని ఆలోచన చేస్తే, దేవుడు అంటే చాలా కంటికి రప్పలే కాపాడాడు, లేకపోతే ఈ టయానికి నేను ఫోటోలు ఉండేవాడిని, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అన్నాడు. నిజమే కదా. క్షణపాటు ప్రమాదం ఉంది, క్షణపాటు కారు యాక్సిడెంట్ చూస్తే, నిజంగా తమ్ముడు చేసిన కారు యాక్సిడెంట్ చూస్తే కారు మొత్తం ఫ్రంట్ ఏం లేదు అసలు, చిన్న కారు చిన్న దెబ్బతో బయటపడిపోయింది సజీవుడిగా. ఆయనే చెప్పాడు సాక్షి ఏమని తెలుసా, గత సంవత్సరంలో నన్ను చాలా ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు, లేకపోతే ఈ టైంకి నేను ఫోటోలో ఉండేవాడిని, ఇక్కడ కాదు అంటుంది. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. కేవలం దేవుడి కృపను బట్టి మనం సజీవులుగా ఉన్నాం, కేవలం దేవుడి కృపను బట్టి ఈ స్థితిలో మనం ఉన్నాం. ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశారు లెక్కించండి, ఆలోచన చేయండి. 2024లో దేవుడు నాకు ఏం చేశాడని రాష్ట్రం ఒకసారి 1, 2, 3 అలా వస్తూనే ఉంటాయి, రాయడు కంటిన్యూగా రాయొచ్చు. అంటే దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి, ఆయన మన ఎడల చూపుతున్న కృపను బట్టి మనం దేవుడికి ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేశాడా గతించిన సంవత్సరంలో? నమ్మిన వాళ్ళు సరే, వెరీ గుడ్. ఆల్మోస్ట్ అందరూ కూడా ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన జీవితాల్లో చేశాడు. అందుకు మనం ఏం చేయాలి? దేవునికి చల్లటి నీళ్ళు ఇస్తే థ్యాంక్స్ చెప్తున్నాం, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ సహాయం చేస్తే థ్యాంక్స్ చెప్పేస్తున్నాం, ఏదో ఎక్కడికో వెళ్ళవలసిన టైంలో నేను తీసుకెళ్ళి డ్రాప్ చేస్తే నువ్వు థ్యాంక్స్ చెప్తున్నావు. మరి దేవుడు కంటికి రెప్పవలే కాపాడుతున్న దేవుడికి మనం ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి నిమిషము దేవుడికి ఏం చెల్లించాలి? థ్యాంక్స్ చెప్పాలి. అందుకే ప్రతి విషయంలో దేవుడికి మీరు ఏం చేయండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇక మీరు దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ఆయన చూపిన కృపను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి దేవుడికి మనం ఏం చెల్లించాలంట?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. 118వ కీర్తన 29వ వచనాన్ని మనం చూడగలిగితే 118వ కీర్తన 29వ వచనంలో 118:29 అంటాడు, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరిచెదను అనే మాట మనం చూస్తాం. 118:29. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది, ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించు. యెహోవా ఎటువంటి వాడట? దయ కలిగిన దేవుడట. యెహోవా దయాళుడు, ఆయనకు కృప నిరంతరము నిలుచు. దేవుడు దయాళుడండి. దేవుడు ఎటువంటి వాడు? దయ కలిగిన దేవుడు. దయాళుడు అంటే దయ కలిగిన దేవుడు. అందుకే ఆయన కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు. అబ్బో, ఎన్ని సినిమాలు తీసేశారు ఆయన మీద. దేవుడు దయాళుడు. దేవుడు ఎటువంటి వాడు? దయ కలిగిన దేవుడు. ఆయన కృప నిరంతరము నిలిచే కృప. అందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాయి. దేవుడు దయాళుడు, దయ కలిగిన దేవుడు. చూడండి, మనందరికీ పిల్లలు ఉన్నారు. పిల్లలు తప్పు చేశారనుకోండి, పిల్లలు మనకి కోపం రేపారనుకోండి, చెయ్యొద్దన్న పని చేసి తప్పు చేశారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? ఏం చేస్తామంటే శిక్షిస్తాం. శిక్షిస్తాం అంటే కొడతాం. తప్పు చేశాడు, మన కోపాన్ని రేపాడు కనుక వాడిని ఏం చేస్తాం? గట్టిగా కొడతాం. కోపంలో గట్టిగా కొట్టేస్తాం. కొట్టేసిన 15-20 నిమిషాల తర్వాత కొట్టిన వాళ్ళు రిలీజ్ అవుతూ ఉంటారు. అనవసరంగా కొట్టేశారు, నా కూతుర్ని అనవసరంగా కొట్టేశారు, నా కొడుకుని అనవసరంగా కొట్టేశారు, గట్టి కొట్టేశారు. మళ్ళా వాడిని ఏం చేస్తాంట? మళ్ళా ఒడిలో తీసుకుని వాడితో ముద్దులు పెట్టి వాడిని జోలించి ఆడించి నవ్వించి మరలా బాధ తీరకపోతే అలా బయటికి తీసుకెళ్ళి ఆయనకి ఏది ఇష్టమో అది కొని ఆయన సంతోషపరుస్తాం. నిజమే కదా? నిజం కదా? అంటే మన పిల్లల ఎడల మనకి ఎంత ప్రేమ ఉంటుంది. మన పిల్లల ఎడల మనకు ఉన్నంత ప్రేమ. నిజంగా వాళ్ళు ఎంత అల్లరి చేస్తారో, వెంటనే ఎంత కోపం రేపుతారో, వెంటనే కోపాన్ని కూడా చల్లార్చేస్తా ఉంటారు. వాళ్ళు చేసిన పనులటువంటి అల్లరిగా వాళ్ళు చిన్న మాటలు, చిన్న పనులు చేసేటప్పటికి మనల్ని ఏడిపిస్తారు, మనల్ని నవ్విస్తూ ఉంటారు. మనం శిక్షించిన మనమే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటాం? ప్రేమిస్తూ ఉంటాం. దేవుడు కూడా సేమ్ అదే మెంటాలిటీ కలిగిన వాడు. దేవుడు కూడా అదే మైండ్ సెట్ ఉంది దేవుడికి. ఏంటంటే ఆయన దయాళుడు. ఆయన ఎటువంటి వాడు? దయాళుడు. చూడండి, మనం ఎవరికైనా కోపగించి అనుకోండి, ఎన్నిసార్లు క్షమిస్తారు మనం? చెప్పండి. అది మన ఎవరికి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కోపం అస్సలు లేదు. అసలు శాంతమూర్తులు అంటారు. శాంతమ్మలో ఎంత కోపము! ఒకసారి, 2 సార్లు, 3వ సర్టిఫికేట్ లాగిపెట్టి కూడా ఉంటాను కదా. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా, పొరుగువాడిని క్షమించాలంటే ఎన్నిసార్లు క్షమించాలి? 1 సారా, 2 సార్లా, 3 సార్లా? ఎన్నిసార్లు క్షమించమంటావు అని అడిగాడు. ఎన్నిసార్లు అంట? 70 మార్లు. ఎన్నిసార్లు క్షమిస్తాం మనం అసలే? 1 సారి, 2 సార్లు, 3 సార్లు కాదు, 70 మార్లు క్షమించరాదు. క్షమిస్తాం 70 మార్లు. ఎంత కోపము మనకి. చూడండి, దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు దయాళుడు. ఎంత దయాళుడు అని ఆలోచన చేస్తే, ఆయన్ని శిక్షిస్తున్నారు. శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టేశారు. పొడవాటి సూదులు లాంటి ముళ్ళలు గుచ్చేశారు తలలో. పిడుగుతులు గుద్దుతున్నారు. ముఖం మీద ఉమ్ము వేస్తూ ఉన్నారు. నింగికి నేలకు వేలాడదీసి అపహాస్యం చేస్తున్నారు. శిలువలో ఆయన అంటున్న మాట, తండ్రి, మీరు ఏం చేయించున్నారో మీరు ఎరుగురయ్యా, వీరిని. ఆ ప్లేస్ లో నువ్వు నేను ఉంటే పళ్ళు పట్ట కొరికేసేవాళ్ళు మనం. ఎందుకు? శిక్షించారు, బాధ పెట్టారు, హింసించారు, ముఖం మీద ఉమ్ము వేశారు, అపహాస్యం చేస్తున్నారు. అయినా సరే ఆయన అంటాడు, తండ్రి, వీరేం చేయించున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అంటే మన దేవుడు ఎంత దయాళుడో చెప్పండి. ఎంత గుణం కలిగిన వాడు ఆలోచన చేయండి. అందుకే యెహోవా దయాళుడు, ఆయనకు కృప నిరంతరము నిలుచుతున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. నువ్వు దేవుడిని ఎన్నో మార్లు బాధ పెట్టావు, ఎన్నో మార్లు దేవుడిని దుఃఖపరిచావు, ఎన్నో మార్లు దేవుని గాయాలలో వేలు పెట్టి మరీ రేపావు. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు?
దేవా తప్పు అయిపోయింది ప్రభు, నన్ను క్షమించు అంటే క్షమించేందుకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అంట. ఎన్ని మార్లు దేవుడు బాపెట్టుంటాడు మనం చేసిన పనులను బట్టి, మనం చూపిన అతిక్రమమును బట్టి, మనం చేసిన అతిక్రమమైన క్రియలను బట్టి, మనం చేసిన పాపాన్ని బట్టి, మనం చేసిన దోషమును బట్టి ఎన్ని మార్లు దేవుడు మన కొరకు ఏడ్చుండొచ్చు. అయినా సరే దేవా నేను పాపిని అనగానే క్షమించే దయ కలిగింది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుతున్నదంటే ఎవడు నిజంగా దేవుడు మనల్ని క్షమించేసిన షోక్. ఆయన కోపం క్షణం ఉంటుందట, ఆయన దయ ఆయుష్కాలం. అబ్బా, కోపం నిమిషం ఉంటే ఆయన దయ ఆయుష్కాలం ఉంటుందట. అంటే దేవుడు ఎంత దయ కలిగిన దేవుడు. అటువంటి దేవుడి ఎడల నీ మీద అంత జాలి, అంత కరుణ, అంత దయ చూపిస్తున్న దేవుని ఎడల నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుతున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. దేనికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ఉద్యోగం ఇచ్చాడనా, ఆరోగ్యాన్ని ఇచ్చాడనా, ఐశ్వర్యాన్ని ఇచ్చాడనా? కాదు, నిన్ను సజీవమైన రెక్కల చోటులో కాపాడినందుకు, నీ మీద ఆయన చూపిన దయను బట్టి, నీ మీద ఆయన చూపిన కృపను బట్టి, నీ ఎడల ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములన్నిటిని బట్టి దేవుడికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరి ఆయన మీద దయ కలిగిన వారిగా, ఆయన మన మీద దయ చూపిస్తున్నాడు. ఆ దయను పొందుకున్న వారిగా మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నామా అనేది మనం చూడవలసిన అవసరం ఉందండి. 118 కీర్తన 21వ వచనం చూస్తే, ఇక్కడ 21వ వచనంలో, నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నాకు రక్షణాధారుడవై, నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడట రక్షణాధారమైన వాడట. మొన్న గతించిన కాలంలో నేను స్పర్జన్ను DIP1 సిమెంట్ ఫ్యాక్టరీ వస్తున్నాం క్యాంపు ప్రేయర్స్. నీవు నాకు రక్షణాధారుడవై అనే మాట నేను చదవగానే నాకు అర్థమైంది. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇస్తున్నావు, అందుని బట్టి నేను నీకు ఏం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు అంటే మేము ప్రయాణం చేస్తున్నాం, సుమారుగా 120 స్పీడ్, 130, 120 స్పీడ్లో ఉన్నాం. ఒకసారి ట్రాఫిక్ జామ్ అయింది. కొంచెం దగ్గరికి వచ్చినప్పటికి ఒక 6 వెహికల్స్ రివర్స్ అయిపోయి, ఇలా వెళ్ళే వెహికల్ ఇలా వచ్చేసింది. ఒక బస్సు అయితే బోల్తా కొట్టేసింది, కొంతమందికి అయితే గాయాలైపోయాయి. వెహికల్స్ మీద వెహికల్స్ టక్క గుర్తుకొని 6 వెహికల్స్ మొత్తం ప్రమాదంలో దొరికి. నేను అనుకున్నాను వెంటనే, ఆ స్థితిలో నన్ను ఉంచినందుకు నీకు థ్యాంక్ యూ. ఆ స్థితిలో నన్ను ఉంచినందుకు థ్యాంక్ యూ. ఈరోజు ఎంతోమంది కారులో ఎంతో వేగంగా ప్రయాణం చేస్తున్నాం. మనం సడన్ గా ఏదైనా పంచర్ అవుతే, సడన్ గా ఏదైనా బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోతే, సడన్ గా ఏదైనా బండి ఒక్కసారి అడ్డం తిరిగిపోతే, లేకపోతే వేరేది ఏదైనా వచ్చి భయంకరంగా గుద్దితే ఏంటి మన పరిస్థితి? దేవుడు నిన్ను కాపాడే దేవుడు కునుకడు, ఇజ్రాయేల్ కాపాడు దేవుడు కునుకడు. అంటే ఎంత వేగంగా మనం వెళ్తున్నామో ఆ వేగంలో కూడా నా కొడుకు నా కూతురు ప్రయాణం చేస్తున్నాడని దేవుడు ఏం చేస్తున్నాడు? రక్షణాధారుడవై దేవుడు నిలుస్తూ ఉన్నాడు. ఈ పనుల్లో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆ ప్రమాదంలో నిన్నెందుకు ఉంచలేదు దేవుడు? ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎన్ని విపత్తులు జరుగుతున్నాయి, ఎన్ని రకాలుగా శోధన వస్తుంది, ఆ స్థితిలో నిన్నెందుకు ఉంచలేదు? హాస్పిటల్లో చూడండి, ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్ మీద ఊపిరి అందక కొట్టుకుంటూ ఉంటారు. అది చూడగానే దేవా స్థితిలో నన్ను ఉంచినందుకు నీకు వందనాలు అయ్యా. అది చూడగానే ఆ స్థితిలో నన్ను ఉంచకుండా కాపాడినందుకు నీకు వందనాలు అయ్యా. దేవుడికి ఏం చెప్పాలి? కృతజ్ఞత, థ్యాంక్స్ చెప్పాలి. దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి? దేవుడు రక్షణాధారుడై ఉన్నాడు. నువ్వు ఎన్ని పనులు చేస్తున్నావు, ఎక్కడెక్కడికి వెళ్తున్నావు, ఎక్కడ నిన్ను ఏ ప్రమాదము లేకుండా, ఏ కష్టము లేకుండా దేవుడు నిన్ను నన్ను కాపాడుతున్నాడంటే నీ ఎడల దేవుడికి ఉన్న నిఘా వ్యవస్థ ఎలా ఉందో ఆలోచించి. ఎందుకంటే దేవుడు నమ్మిన పిల్లలు ఒక్కడగా వెళ్ళినా వాడి చుట్టూ కొన్ని 100 దేవదూతలు ఉంటాయి. నమ్మిన వాళ్ళు తెలుసు చెప్పండి. కొన్ని వందల దేవదూతలు, కోట్ల దేవదూతలు కావలి ఉంచుతాడు. ఏంటంటే ఏదో నా భక్తుడు ఏ ప్రమాదంలో కూడా పడకూడదు, కాపాడాలి. మీరు ఆత్మలు, సేవకులైన ఆత్మలు, ఎన్నో ఆత్మలు ఉంటాయి మన చుట్టూ, మన కంటికి కనపడవు.
మన కంటికి కనబడవు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇస్తున్నావు. ఈ కష్టం ఎవరికైనా పక్కబడి చెప్పమనుకో, నవ్వుకుంటాం నీతో. భలే జరిగింది, ఇలాగే జరగాలి, ఇలాగే జరగాలి వీడికి ఆయన అనుకోవచ్చు. పక్కవాళ్ళు నీ బాధ ఎదుటి వాళ్ళు చెప్తే అయ్యో పాపం అనొచ్చు, జాలి పడవచ్చు. లేదా వీడికి ఎలాగే జరగాలి, పైకి అలా ఉన్నా కానీ మనసులో వీడికి అలాగే జరగాలి, వీడికి అలా జరగాలి అని అనుకోవచ్చు బహుశా. కానీ అదే దేవుడికి చెప్తే అదే కష్టం, అదే బాధ, అదే ఇబ్బంది, అదే శ్రమ, అదే కష్టంలో దేవుడు చెప్తే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు అనేటువంటి. నీ బాధలో, నువ్వు ఇబ్బందిలో ఉండి నీ బాధ ఎదుటివాడు చెప్తే ఎదుటివాడు అవహేళన చేయొచ్చు. కానీ అదే బాధ దేవుడికి చెప్తే దేవుడు నీ ప్రార్థన ఆలకించేది. ఇరుకునందుండి నువ్వు మొరపెట్టినప్పుడు విశాల స్థలంలో ఉండి దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలిగి. నీ బాధ ఎదుటివాడు చెప్తే లోకువ, అది దేవుడు చెప్తే ఆ సమస్య నుంచి దేవుడు నీకు విడుదలను. నీవు నాకు రక్షణాధారుడువై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. దేనికి దేవునికి కృతజ్ఞత చెల్లించాలి? నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. విరిగి నలిగిన ప్రార్థన, విరిగి నలిగిన ప్రార్థన. నువ్వు ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచి, అయ్యా నువ్వు తప్ప నాకు వేరొక ఆధారం లేదు, నీవే నాకు ఇవ్వగలవు అని దేవుడి మీద మనం ఎప్పుడైతే ఆనుకుంటామో ఆయన మన పూర్ణ శాంతి కలిగిన వాడిగా చేస్తాడు. దేవుని మీద మనం భయభక్తులు కలిగి మన ప్రార్థనకి ఎన్ని జవాబులు పొందమండి? మన ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, ఆలకించండి, ఆలకిస్తున్నాడు. ఎన్ని మార్లు ఆలకించంటాడు? ఎన్ని మార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఇబ్బందుల కొలిమిలో ఉన్నప్పుడు, నాకు ఏది లేదు అని నిరాకారంగా, ఏది ఉపయోగం లేకుండా శూన్యంగా కనబడుతున్నప్పుడు దేవుడి దగ్గర మొరపెడితే దేవుడు ఉత్తరం ఇవ్వలేదా? ఇచ్చాడు. అందుకు నువ్వేం చేయాలి? దేవుడికి చేస్తున్నావు, మరి కృతజ్ఞత చెల్లిస్తున్నావా? కృతజ్ఞత చెల్లిస్తున్నావు. దేవుడు స్తోత్రం చెల్లించడం కష్టమయ్యి కోటి కోటి స్తోత్రం దాన్ని ఒకసారి కోటి పలికి వచ్చి కోటి కోటి స్తోత్రం డాడీ డాడీ ఎన్నిసార్లు స్తోత్రం 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 అంటాక కోటి 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 స్తోత్రం ఒకసారి చేయడం. దేవుడికి నిత్యము దేవుడికి స్తుతులు, దేవుడికి నిత్యము దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆయన చూపిన కృపను బట్టి, ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యములను బట్టి, ఆయన చూపిన దయాళత్వమును బట్టి, ఆయన నీకు రక్షణాధారుడిగా ఉన్నందున, నీవు ప్రార్థన దేవుడు ఆలకించినందున దేవునికి ఏం చేయాలి? ఒకప్పుడు ప్రార్థన చేస్తే కన్నీళ్లు బడబడ వచ్చాయి. ఇప్పుడు కళ్ళంటే నీళ్ళు రావట్లేదంటే నీలో ఏం లేదు, పశ్చాత్తాపం అనే మనసు పోయింది. దేవుని దగ్గర ఒప్పుకునే మనసు పోయింది. దేవుని మీద ఆనుకునే మనసు పోయింది. చాలా మంది ప్రార్థన చేస్తే ఏడాలి. ఏడటం అంటే అంతరంగ దుఃఖం రావాలి, అంతరంగం నుంచి వచ్చేయాలి. నేను పాపిని, నా పాపములు క్షమించు, ఇగో నువ్వు తప్ప నాకు వేరొక ఆధారం లేదని ఎప్పుడు ఏడుస్తావు? అలా ఏడిస్తేనే మనకు దుఃఖం వస్తుంది. ఏడటం కూడా మానేసాం. అది ఏడుతూ పక్కడు ఏమనుకుంటాడు, అక్కేమనుకుంటాడు. దేవుడి ఎడల మనం భయభక్తులు కలిగిన వారిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన చేయలేని వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళనండి. ప్రార్థన చేయలేని వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు. నీళ్ళు ఇచ్చో ట్యాంక్ చెప్పను అని వెళ్ళిపోయింది అనుకోండి, 2 సార్లు నీళ్ళు పెట్టి లేకపోవాడు, నీ దగ్గర ఉన్న లేకపోవాడు, డ్రాప్ చేసావు తీసుకెళ్ళి మెట్రో స్టేషన్ కాడ, బ్రదర్ థ్యాంక్ యూ చెప్పండి, ఓకే అంటూ తడిలేసి వెళ్ళిపోయానుకో, 2 సార్లు ఎక్కించుకోమంటే లేదు లేదు అట్టలేదు నేను ఎట్టేస్తాను. ఎందుకంటే ఆడికి అర్థమైపోయింది నీకు కృతజ్ఞత లేదు, నీకు ఎందుకు చేయాలి? దేవుడు కూడా సేమ్ అదే మెంటాలిటీ కలిగిన వాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విషయంలో దేవుడు నీ ఎడల చూపిన ఆశ్చర్యమైన కార్యాలు, ఆయన నీ ప్రార్థన ఎన్ని మార్లు ఆలకించాడు. మరి ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేయట్లేదు అంటే మనకి ఏమైపోయింది? భక్తిహీనత, అవిశ్వాసం వచ్చేసింది. కుటుంబ ప్రార్థన అనేది మనకు కావాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏమైనా ప్రార్థన చేయడం కూడా ఇబ్బంది అయిపోయిందండి. ఈరోజు నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేశాను చేయత్తాను ఒకసారి. దేవుడు చూస్తున్నాడండి, దేవుడు చూస్తున్నాడు. వేరే చేయలేని వాళ్ళు ఒకసారి చేయలేని వాళ్ళు ఎత్తండి. ఒప్పుకున్నారు. ఎందుకు చేయలేదు ఒప్పుకున్నారు. మంచిగా కాదు, ఐ అప్రిషియేట్, ఓకే మంచిది. ఎందుకు చేయలేదు? దావీదు ఒక రాజ్యానికి రాజుగా ఉన్నాడు.
కొన్ని దేశాలు, కొన్ని రాజుల మీద చక్రవర్తిగా ఉన్నాడు. దావీదు తెలుసండి మీకు? దావీదు తెలుసా? దావీదు ఒక రాజ్యానికి రాజుగా ఉన్నాడు. కొంతమంది రాజుల మీద, కొన్ని దేశాల మీద చక్రవర్తిగా ఉన్నాడు. అంటే రాజుల చేత కప్పం కట్టించుకునే చక్రవర్తిగా ఉన్నాడు. ఈయన రోజుకి 7 మార్లు ప్రార్థన చేసేవాడు. ఎన్ని మార్లు? ఎన్నిసార్లు? రాజు గారండి ఈయన. ఒక దేశానికి రాజు గారు 7 సార్లు ప్రార్థన చేసే అవకాశం ఉంటుందా? మ్యాథ్యూ అన్న 7 సార్లు ప్రార్థన చేసే అవకాశం ఉంటుందా? వార్డ్ నెంబరే రిప్రా అంటాడు. వార్డ్ నెంబరే ఏదైనా పనులు ఏమంటే గురుగారు అరే రిప్రా ఖాళీ లేదు రిప్రా అంటే మళ్ళా పొద్దున్న ఆ రిప్రా అంటే మళ్ళీ ఏంటి 5 సంవత్సరాలు పాలన చేసే వార్డ్ నెంబరే ఆఫ్టర్ 5 సంవత్సరాలు పాలన చేసే వార్డ్ నెంబర్ ఇంత 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 ఇదిగా ఉంటే, ఒక రాజు కొన్ని రాజ్యాలకు చక్రవర్తిగా ఉన్నవాడు రోజుకి 7 మార్లు ప్రార్థన చేస్తాడు. దానియేలు బబులోను సామ్రాజ్యానికి సలహాదారుడిగా ఉన్నాడు. రోజుకి 3 మార్లు ప్రార్థన చేస్తాడు. ఎన్నిసార్లు అండి? మీరు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? 3 సార్లు చేసేవాళ్ళు అంటారు. ఒకసారి 3 సార్లు, 7 సార్లు చేసేవాళ్ళు అవ్వలేదు. బిజీ ఉదయకాలం నేను లేచిన వెంటనే ప్రార్థన చేయండి. ఉదయం నువ్వు ఏ స్థితిలో ఉన్నా లేచిన వెంటనే ప్రార్థన చేయండి. మోకరించి ప్రార్థన చేయండి. మీరు పడుకున్న చోట మోకరించి లేచి ప్రార్థన చేయండి. ప్రభువా, నీ సజీవమైన రెక్కల చోటులో నన్ను సజీవుడిగా ఉంచావు. నీకు ఎందరికో ఊపిరి లేకుండా చేస్తావు, నిద్రలోనే వెళ్ళిపోయారు. కానీ నాకు ఒక రోజునిచ్చావు, రోజుని దయచేసావు. అందుకు నీకు వందనాలయ్యా. ఇదిగో ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు నా పనుల్లో, నా ప్రయత్నాల్లో నన్ను కంటికి రెప్పవలే ప్రార్థన చేసుకుని వెళ్ళండి. డ్యూటీకి వెళ్ళండి. మధ్యాహ్నం రోజు బ్రేక్ ఉంటుంది, మనకి భోజనం బ్రేక్ ఉంటుందా? లంచ్ బ్రేక్ ఉంటుందా? లంచ్ బ్రేక్ టైంలో ఒక 5 నిమిషాలు ప్రార్థన చేయండి, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేయండి. ఇదిగో పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా నన్ను కాపాడు, భోజనం చేశాను, కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను, నాకు శక్తిని దయచేయి. ప్రార్థన చేసి థ్యాంక్స్ చెప్పండి. సాయంత్రం డ్యూటీ నుంచి రాగానే మళ్ళీ కొంచెం 1 నిమిషం ప్రార్థన చేయండి. పోనప్పుడు అమ్మకపోతే శుభ్రంగా భోజనం చేసి స్నానం చేసి పడుకునే టైంకి ప్రభువా, ఉదయం నుంచి సాయంకాలం వరకు కంటికి రెప్పవలే కాపాడు, నీకు వందనాలు తండ్రి. పడుకుంటున్నాను, నీ చిత్తమైతే నాకు రేపు ఒక రోజు నాకు దయచేయి అని చెప్పి ప్రార్థన చేసి పడుకోండి. చేయలేమైతే చేయగలమా? మేము ఎందుకు చేయట్లేదు మరి? ప్రార్థన అనేది కార్ డ్రైవ్ చేస్తా కూడా ప్రార్థన చేయొచ్చు, కళ్ళు మూసుకుని కాదండి. అలా చేసామంటే నీకోసం ఏం చేయవలసి వస్తుంది. కార్ డ్రైవ్ చేస్తా కూడా ప్రార్థన చేయొచ్చు. ఎందుకు ఈ మాట చెప్తారంటే, నువ్వు వెళ్ళే ప్రయాణం సురక్షితంగా వెళ్ళాలంటే స్టీరింగ్ పట్టుకుని డ్రైవ్ చేస్తూ ప్రార్థన చేయొచ్చు, రోడ్డు వైపు చూస్తూ. కళ్ళు మూసుకునే ప్రార్థన చేయాలని ఏం చెప్పలేదు దేవుడు. కనుక ప్రార్థన అనేది నీ పరిస్థితిని మారుస్తుంది. అందుకంటే నువ్వు ఇరుకున్నందుంటే నువ్వు మొర్ర పెడితే దేవుడు విశాల స్థలంలో దేవుడు నీకు ప్రార్థన చేయాలి. మన జీవితంలో ఎందుకు ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడలేకపోతున్నాం, మన జీవితంలో అద్భుతమైన కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మన ప్రార్థన బద్దకొస్తుంది. సెల్ ఫోన్ చూడకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి కాలింగ్ నమస్కారం పెట్టుకుంటున్నారు. ఎవరైనా ఈరోజు సెల్ ఫోన్ చూడలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాలింగ్ నమస్కారం పెడతారు. రెండులాగా ఇక్కడికి వచ్చేయండి. అర్థం చూడకుండా వచ్చారా? సెల్ ఫోన్ చూడకుండా వచ్చారా? ప్రార్థన చేయకుండా వచ్చారు. అక్కడికి ఎంత చేసుకోవచ్చులే, 1 గంట 2 గంటలు చేయొచ్చు ప్రార్థన. అబ్బా, దేవునికి ప్రతి విషయంలో దేవునికి ఎలా ఉండాలట? కృతజ్ఞతాస్తుతులు. 119 కీర్తన 7వ వచనం అన్నాడు, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ కట్టడలు నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడు. నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుని వాక్యం నేర్చుకోవాలండి. దేవుని వాక్యం ఏం చేయాలి? నేర్చుకోవాలంటే మనకి ఏముండాలి? నేర్చుకునే ఆసక్తి ఉండాలి, నేర్చుకునే శ్రద్ధ అనేది ఉండాలి, నేర్చుకోవాలి అనే తపన నీలో ఉండాలి. బైబిల్ క్లాసులు పెట్టాము, బైబిల్ వాక్యం నేర్చుకుంటారా అంటే లింక్ పంపి లైవ్ స్టార్ట్ అయింది, జాయిన్ అవ్వండి. రాజేష్ గారు లాంటి మళ్ళీ లింక్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వండి. ఏంటి ఆయనకేంటి?
మీరు జాయిన్ అవుతానికి కానీ వచ్చేది ఉందా? వాక్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉండాలి. అందుకే నేర్పట్లేదు, వాక్యం నేర్పట్లేదు. స్వార్థం అనుకోండి, ఏదైనా అనుకోండి. దేవుడు చెప్పాడు, పందుల ముందు ముత్యాలు తెల్లద్దురా అన్నాడు. పందుల ముందు ముత్యాల విలువ ఎవరికి తెలుస్తుందండి? ముత్యాల విలువ ఎవరికి తెలుస్తుంది? మనుషులకు తెలుస్తుంది. ముత్యాలు అనుకునే వ్యాపారం తెలుస్తుంది. ముత్యాలు కొనుకేనే కస్టమర్కి తెలుస్తుంది. పందులకి ఏం తెలుస్తుంది? తప్పకుండా పోతాయి. అందుకే ముత్యాలు జల్లద్దు అని జల్లట్లేదు మానే మొత్తం. ఎవరికి నేర్పాలో, ఎవరు నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళకే నేర్పుతారు. ఇక్కడి నుంచి వాక్యం నేర్చుకోవాలని తప్పనున్న వాళ్ళు, అయ్యా లింక్ పంపుతారా వాక్యం నేర్చుకుంటాం అన్న వాళ్ళకే వాక్యం నేర్పుతారు. అంతవరకు ఎవరికి వాక్యం నేర్పే ప్రసక్తే లేదు. ఎందుకు అని ఆలోచన చేస్తే, వాక్యము నీతి కలిగినది. నీ వెలంతా ఇచ్చి, నీ వెండి బంగారం ఇచ్చి, ధర్మశాస్త్రంలో వాక్యాన్ని కొనుక్కోమన్నాడు. సామెతల గ్రంథంలో ఇన్ని మాట్లాడుతుంది. జ్ఞానం కావాలంటే నేర్చుకోవాలట, జ్ఞానం కావాలంటే నేర్చుకోవాలట. ఆ జ్ఞానం ఎక్కడ ఉంది? 66 పుస్తకాల గ్రంథంలో ఉంది. అందుకంటే నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చేసి. వాక్యం వినాలండి. వినడం వల్ల ఏమొస్తుంది? వినుట వలన విశ్వాసం కలిగితుంది. ఆ వినుట క్రీస్తును కూర్చిన మాట. వినాలి 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 వినాలి. ఏం వింటున్నారు ఈరోజు పొద్దున లెక్కనే? ఫోన్ల దగ్గర ఉన్నాయి, వైఫై ఫుల్ అందుబాటులో ఉంటుంది. ఎయిర్పోర్ట్స్ పెట్టేసుకుంటాం, ముసుగు దాన్ని వేస్తున్నాం. ఎవరు ఇలాగే వేస్తాడు ముసుగు. అబ్బా కదా, ఫోన్ ఇలా గుడ్ల మీద పెట్టుకుని ఇలా వేస్తాడు ముసుగు. అంటే పక్కన మళ్ళీ లైట్ రాకూడదు కదా. అలా చూస్తూ ఉంటుంది. ఏమింటున్నావు, ఏం చదువుతున్నావు, ఏమింటున్నావు, ఏం చదువుతున్నావు, ఏమింటున్నావు నువ్వు? నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. వాక్యము మనిషిని బ్రతికిస్తుంది. వాక్యము మనిషికి నెమ్మదినిస్తుంది. వాక్యము మనిషిని ఆనందింపజేస్తుంది. ఈ 3 ఎరిగిన వాడు వాక్యాన్నే వింటాడు, వాక్యమే చదువుతాడు, వాక్యాన్నే ధ్యానిస్తాడు. ఇది కాకుండా చాలా మంది చూస్తారు, చాలా మంది వేరే 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 వేరే. మీ ఫోన్లో మీరు ఏం చూస్తున్నారో మీకే ఎరుక, మీకే ఎరుక, మీకే తెలుసు. ఏం చూస్తున్నారు మీరు, ఏమింటున్నారు మీరు, వినవలసి ఏమింటున్నారు, వినకూడదు ఏమింటున్నారు మీరే చూసుకోండి ఒకసారి. చాలా మంది ఏం చూస్తారో తెలియదు. అంధకారంలో నెట్టేస్తుంది. అంధకారం, పాప ప్రపంచం అంతా దీంట్లోనూ. పాప ప్రపంచం అంతా ఇదే. ఇంకెలా కదా, అరిగిపోతుంది కదా. ఫోన్ అండి, ఫోన్ ప్రపంచం అయిపోయింది. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. దీన్ని కూడా ఎలా వాడాలో అలాగే వాడాలి. నాకు అనుకుంటా ఈ ఫేస్బుక్, ఈ వాట్సాప్ ఏమి లేకుండా ప్రశాంతంగా ఫోన్ తీసుకుందాం అనుకుంటారు, కానీ అవ్వట్లేదు. ఎందుకంటే డైలీ వాక్యం పెట్టాలి, డైలీ వాక్యం అప్లోడ్ చేయాలి, ప్రతిదీ చేయాలి, ప్రతిదీ నేర్చుకోవాలి, చూడాలి, నేర్చుకోవాలి, సెర్చ్ చేయాలి. ఈ విషయాల్లో దీన్ని కావాలని వాడుకోవాల్సిన పరిస్థితి, తప్పని పరిస్థితిలో వాడవలసిన పరిస్థితి. దేవుని వాక్యం నేర్చుకోవాలి. నేర్చుకోవడంలో మనకి ఏంటంటే మన మనసుకు నెమ్మది. వాక్యము బ్రతికిస్తుంది, వాక్యము మనిషికి నెమ్మదినిస్తుంది. వాక్యమే దేవుడు. అది ఎందు వాక్యం ఉండేది, వాక్యము దేవుని ఎందు ఉండేది, వాక్యమే దేవుడు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వం మనం. దీనికేమో వాక్యానికి ఏంటంటే ఏం నవ్వించడం, ఉసుగుమంట ఏదో సీరియస్గా చెప్తూ ఉంటాడు, మామూలు కొట్టినట్టు చెప్తూ ఉంటాడు. అంటే ఏం చేయాలి, జబర్దస్త్ కామెడీ అంతా పెడితే బాగుంటుంది. అయ్యే కదా చూసేది ఈరోజు. క్రైస్తవులు అంటే సినిమా పాటలు, సినిమా జబర్దస్తులు, సినిమా డైలాగులు ఇవన్నీ మానుకోవాలండి. చింత సచ్చిన పులప సాగులు చాలా మంది. ఏంటి చింత సచ్చిన పులప సాగులే చాలా మంది. పులప సాగులు అంటే చింత చచ్చిపోయింది, కానీ దాంట్లో పులుపు కాలం ఉంటుంది. ఇంకా క్రైస్తవులుగా మనం మారవలసినవి మార్చుకోవాలి. ఎక్కువ వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. పనికి మళ్ళీ రాజకీయాల గురించి మనకి ఎందుకండి, సినిమా హీరోల కోసం మనకి ఎందుకండి, ఎవరైనా ఏమంటారా? సినిమా హీరోల కోసం, రాజకీయాల కోసం, అల్లరితో కూడిన ఆటపాటల కోసం మనకి ఎందుకు? మనకి ఆత్మ సంబంధమైన వాక్యం, ఆత్మ సంబంధమైన ఉజ్జీవింపజేసే మాటలు, ఆత్మ సంబంధమైన పాటలు, హృదయాన్ని ఉజ్జీవింపజేసేది, జ్ఞానం నేర్పే పాటలు. పాట పాటలు చూడండి, అబ్బాయి ఎంత మాధుర్యం ఉంటాయి పాత పాటలు. నడిపించు నాన్న ఆ పాట మాధుర్యం ఏంటి? ఈరోజు పాత పాటలకి ఏమైనా ప్రాధాన్యత ఉందా అసలు? ఈరోజు అంత డిచ్కి 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 సౌండ్లు రావాలి మనకి. ఏంటి డీజే అంట, ఉద్దేశిస్తున్నాయి పాటలు. పాటలు ఉద్యమం అంటే ఏదో సౌండ్ కాదు కావాల్సింది, ఆత్మ సంబంధమైన మాటలతో మన హృదయం ఉప్పొంగిపోవాలి.
ఆత్మ బలపడాలి, ఆత్మీయంగా బలపడాలి. అబ్బా ఈ పాటలో ఈ లైన్ ఎంత బాగుంది, ఎంత మాధుర్యంగా ఉంది, ఈ లైన్ లో ఇంత అర్థం ఉందా, అది గ్రహించాలి మనం. రోజు దేని లేదు, నీతి గల ఎంతమంది చూడండి వచ్చినట్టు, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు దేవుని మాటలు నేర్చుకోవాలి. దేవుని మాటలు నేర్చుకోవాలి. అయిపోయింది. ఇలా చెప్పేవాడు కూడా ఉన్నాడు కొంతకాలం అయితే. మీకు క్లియర్ గా చెప్తున్నాను, ఈ వాక్యము కరువు అయిపోద్దట. వాక్యం ఏమవుతుందట? కరువు అయిపోద్దట. ఇలా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నేను నీకేం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడికి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెప్పాలండి. ఇంత మంచి వాక్యాన్ని ఇచ్చేదావా నీకు వందనాలు చెప్తున్నారా? 10 రూపాయలు అయితే చెప్తున్నాను థ్యాంక్స్. వాక్యం చెప్పినోడికి ఏమంటాం? గట్టిగా చివాట్లెట్టేసి ఈరోజు వాక్యము 2 అంచులు కలిగిన వాడి కలిగిన ఖడ్గమంట. చెప్పేవాళ్ళ లోపం అంటే నన్నే హత్తే, వినేవాళ్ళ లోపం అంటే మిమ్మల్ని కూడా. వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే వాక్యమే దేవుడు, వాక్యమే నిన్ను బ్రతికించేది, వాక్యమే నీ మనసుకు నెమ్మదినిచ్చేది, వాక్యమే నీ జీవితానికి వెలుగు. కనుక వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వాక్యం నేర్చుకోండి, నేర్చుకోండి, నేర్చుకోండి. ఎందుకంటే ఈ వాక్యం నేర్చుకుంటే అనేకులకి ఈ వాక్యాన్ని నేర్పించవచ్చు. వాక్యం నేర్చుకుంటే వాక్యం అనేకులకి నేర్పించవచ్చు. చాలా మంది ఎన్నో డౌట్లు అడుగుతారు. డౌట్లు క్లియర్ చేసే అంత కెపాసిటీ ఉంది మీకు. బైబిల్లో ఏదైనా డౌట్ ఏ వాక్యాన్ని తెలియదక్క అనకూడదు. నువ్వేం చేయాలి? నువ్వు నేర్చుకున్న దాన్ని తెలియదు, లేదా ఎవరైనా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేర్చుకోవాలందుకే వాక్యం నేర్చుకోండి అని చెప్తున్నాను. అందుకంటాడు యథార్థ హృదయంతో నేను నీకు ఏం చేస్తున్నాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మనకు కృతజ్ఞత కలిగిన వాళ్ళమో కలిగినేమో మనం ఎదురు చూసుకోవాలి. లాస్ట్ చివరిలో లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనంకి వెళ్దాం. లూకాసు వార్త 17:16లో లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుంచి మనం చదువుకుంటే, ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు గలిలయ సమరయ మధ్యలో వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయన ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువు మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మీ యాజకులకు మీ దేహమును కనపరచుకున్నాడని చెప్పగా వారు వెళ్ళుచుండగా వారందరూ శుద్ధులయ్యి, వారిలో ఒకడు స్వస్థత పొందట చూచి గొప్ప శబ్దముతో దేవుడి నామాన్ని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిన వాడు సమరయుడు. యేసుక్రీస్తు ఇదిగో సమరయ గలిలయ ప్రాంతము మీదుగా ఇలా వెళ్తాడట యేసుక్రీస్తు అనే మాట విన్నారు. కుష్ఠరోగులు అనగానే పాత నిబంధన కాలంలో ఎవరికైనా లెపర్సిస్ అనేది, కుష్ఠరోగం అనేది వస్తే వాళ్ళు భయంకరమైన ఘోరమైన పాపం చేశారని పరిగణించేవారు, లేదా దేవుని చేత వీడు శాపగ్రస్తుడు అని పరిగణించబడేవారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉండేవారంటే ఊరికి వెలుపల శ్మశానం ఎలా ఉంటుందో అలా ఊరికి వెలుపల ఎక్కడో ఉండేవారు కుష్ఠరోగులు అందరూ. ఈ 10 మంది కుష్ఠరోగులు అలాగా అక్కడ ఉన్నప్పుడు ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు ఇలా వెళ్తాడట, యేసుక్రీస్తు ఇలాగే వెళ్తున్నాడట తెలిసినప్పుడు వాళ్ళు దూరమైన నిలిచారు. యేసు ప్రభు జన సమూహంతో వెళ్తుండగా యేసు ప్రభు మమ్మల్ని కరుణించమని బిగ్గరగా, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించయ్యా, అయ్యా మాకు స్వస్థతను దయచేయ్యా అని చెప్పి కేకలు వేసినప్పుడు వాళ్ళ వైపు చూసి, మీరు మీ దేహములను మీ యాజకులకు కనపరచుకోండి పోండి అని అలా అలాగే వెళ్తూ ఉండగా అందరికీ స్వస్థత వచ్చింది. అందరూ స్వస్థపరచబడ్డారు. తిరిగి వచ్చి దేవుని ఎదుట సాగిలు పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరిలో దేవుని నామాన్ని మహిమపరిచిన వాడు ఎవరో అని ఆలోచన చేస్తే సమరయుడు, వాడు అన్యుడు. సమరయుడికి అర్థం ఏంటి? ఈరోజు నేను చెప్తున్నాను, నాకు క్లియర్గా అర్థమవుతుంది. మొదటి వారందరూ కడపటి వారు అయిపోతున్నారు. మొదటి వారందరూ కూడా కడపటి వారు అవుతున్నారు. కడపటి వారందరూ కూడా రేస్ జరుగుతుంది. అన్యుడు వచ్చి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు తప్ప యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి మేము అడిగితే యేసు ప్రభు మమ్మల్ని స్వస్థపరుస్తాడని నమ్మి స్వస్థపరచబడిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఒక్కడు వచ్చి 10 మంది శుద్ధులు అవ్వలేదా? 10 మంది శుద్ధులు అవ్వలేదా? ఒక్కడు వచ్చి ఏంటి అని అడుగుతుంటే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? హోమ్ సిక్ లో ఉన్నారు. వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు.
కానీ తిరిగి వచ్చి ఆయన పాదముల యొక్క సాగిలో పడి అందరిలో దేవుడి నామాన్ని మహిమపరిచి ఆయన్ని గణపరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది ఎవరు? ఒక అన్యుడు. అన్యుడికున్నంత భక్తి, అన్యుడికున్నంత విశ్వాసం, అన్యుడికున్న భయం ఈరోజు క్రైస్తవులకి లేదు లేదు లేదు. చూడండి, మన హైందవ సోదరులు చూడండి, వాళ్ళకున్న నిష్ఠ ఏంటండి, వాళ్ళకున్న భక్తి ఏంటండి. ఈరోజు దేవుడు అంటే భయపడలేదు, భక్తి ఉందంతే. క్రైస్తవులుగా భక్తి ఉందంతే, ఏం లేదు. భయం ఉంటే దేవుడికి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాం. ఇన్ని కార్యాలు, ఇన్ని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు చేసి, కృపను చూపించి, దయను చూపించి, నిన్ను రక్షించి, నీకు ఉత్తరం ఇచ్చి, నీకు నీతి గల వాక్యాన్ని నేర్పించి ఇన్ని చేస్తే దేవుడికి కృతజ్ఞత చెల్లించకుండా పోతున్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదండి. కానీ తిరిగి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది ఎవరు? ఒక అన్యుడండి, అన్యుడు. అందుకంటాడు, అన్యుడు చూసి అంటాడు, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచడం తిరిగి వచ్చిన వాడు ఎవడో అగ్గుపడలేదని చెప్పి నువ్వు లేచిపోము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిన దేవునికి నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? నిన్ను బ్రతికించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? నువ్వు దేవుని ఎడల ఆ ప్రార్థనలో, ఆ ఉత్తరం ఇచ్చే టైంలో దేవుడు నీకు జవాబిస్తున్న దేవాతి దేవుడు నువ్వు కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి వచ్చిన వాడు ఎవడట? ఒక అన్యుడట. అన్యుడట అంటే నిన్ను బ్రతికించింది, నిన్ను కాపాడింది, నిన్ను స్వస్థపరిచిన దేవుడికి ఏం చెల్లించట్లేదు నువ్వు? తెలుస్తున్నారా? ఎవడో ఏదో మేలు చేస్తే అయ్యో బాబోయ్ అని జీవితాంతం గుర్తెట్టుకోవడానికి ట్రై చేస్తాం. అసలు ఆడి కాదు, అసలు సహాయాన్ని అందించడానికి వాడు మనసును ప్రేరేపించింది ఎవరు? అసలు అది వెరగలేదు నువ్వు. అంటే నిన్ను బ్రతికిస్తున్నవాడు దేవుడు, నిన్ను పోషిస్తున్నవాడు దేవుడు, నిన్ను సంరక్షిస్తున్నవాడు దేవుడు, నీ ప్రార్థన ఆలకించేవాడు దేవుడు, నీ శ్రమలలో నుండి నీకు విడుదల కలిగించేవాడు దేవుడు, నీ దేహానికి స్వస్థతనిచ్చింది దేవుడు. ఆ దేవుడికి నువ్వు కృతజ్ఞత చెల్లించే స్థితిలో ఉన్నావా? చెప్తూ నిలబడి దేవుడు ఎంతో ఏం చేశాడు, ఆ చేత నువ్వు దేవుడి కోసం నువ్వేం చేసావు? ఏం చేసావు? కృతజ్ఞత చెల్లించడం అంటే దేవుడు నాకు మేలు చేశాడు, దేవుడు స్తోత్రం కలుగుగా కంటే సరిపోయిందా? జీవముని, ఊపిరిని, సమస్తాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞత కలిగిన వాడిగా దేవుడి నామాన్ని మహిమపరిచే పాత్రగా నువ్వు దేవుడి సన్నిధిలో వాడబడే స్థితిలో ఉన్నావా? కృతజ్ఞత అంటే అర్థమేంటండి? కృతజ్ఞత అంటే అర్థమేంటి? దేవా నీకు వందనాలు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు. అది కాదు కృతజ్ఞత. ఆయన నామాన్ని అందరిలో కుష్ఠరోగి ఒకడు వచ్చి స్వస్థపరచబడడం చూచి అందరి దగ్గరికి వచ్చాడు. ఏం చేస్తాడు? అందరి దగ్గరికి ఏమంటాడంటే 16వ వచనంలో గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన పాదముల యొక్క సాగిలపడెను, వాడు సమరయుడు. కృతజ్ఞత అంటే అర్థమైంది దేవుని నామాన్ని మహిమపరచు. దేవుని నామాన్ని ఏం చేయాలి? మహిమపరచు. నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చిన స్థితిగతులను బట్టి దేవుని నామం మహిమపరచబడలేదు. దేవుని నామం నువ్వు నిలబడితే నిన్ను కాదు, నువ్వు చెప్పిన మాటలు బట్టి దేవుడే మహిమపరచు. నువ్వు నిలబడితే నువ్వు కాదు, నీ వెనకున్న దేవుడే మహిమపరచబడాలి. అందుకే చూడండి ఏమంటాడో, దేవుడికి ప్రతి విషయం నందు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. చెప్పండి, ఎన్ని పాయింట్లు చెప్పండి, మొదటి పాయింట్ చెప్పండి. దేవుడు చూపిన కృపను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వెనకాలలో చెప్తారు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వెనకాలలో చెప్పండి, ఎందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి చెప్పండి. ఆ దేవుడి దయను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా ఆయన మనకు అందరికీ కూడా ఎలా ఉన్నాడు? రక్షణకర్త అయి ఉన్నాడు, రక్షణకర్త అయి ఉన్నాడు. అందుకు దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా దేవుడు నీతి గల న్యాయ విధులను వినిపిస్తా ఉన్నాడు. అందును బట్టి దేవుడి ఎదుట యథార్థ హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకా దేవుడిచ్చిన స్వస్థతను బట్టి దేవుడికి ఏం చెల్లించాలట? చెల్లిస్తున్నావు. అందులో ఇష్టపడతావు, చెల్లిస్తున్నావు. మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? దేవుడికి కృతజ్ఞతలు చెల్లించే స్థితిలో ఉన్నామా? ప్రతి విషయం అందులో దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎలాగో చేయుట యేసుక్రీస్తు నందు